ఒక వ్యక్తి బ్రెయిన్లో పుట్టిన ఆలోచన వల్ల సెకండ్ వరల్డ్ వార్లో 9 కోట్ల మంది చనిపోయారు. ఈ బ్రెయిన్ న్యూక్లియర్ బాంబు కంటే ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. బేబీ పుట్టినప్పుడు ఈ బ్రెయిన్ 350 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. 100% డెవలప్ కావడానికి 12 ఇయర్స్ టైం పడుతుంది. ఆడదాన్ని మగాడు ఎప్పుడూ డామినేట్ చేస్తూనే ఉంటాడు. దానికి కారణం ఆమె కంటే అతనికి 100 గ్రామ్స్ బ్రెయిన్ ఎక్కువ. నీకు ఎవరి మీదైనా ఇష్టం ఉన్నా లేక లస్ట్ కలిగినా నువ్వు వాట్సాప్లో పంపించాల్సింది హార్ట్ సింబల్ కాదు, నీ బ్రెయిన్లో ఉండే హైపోథాలమస్ పిట్యూటరీ గ్లాండ్ సింబల్స్ని. ఎందుకంటే ఈ ఫీలింగ్స్ అన్నీ పుట్టేది అక్కడే. ఏజ్ 40 దాటిన తర్వాత ఈ బ్రెయిన్ పర్ఫార్మెన్స్ తగ్గుతూ వస్తుంది. అప్పుడు కూడా నీ బ్రెయిన్ షార్ప్గా ఉండాలంటే సుడోకు లాంటి పజిల్స్ని సాల్వ్ చేస్తూ ఉండాలి. నీ బ్రెయిన్ అలసిపోయి నిద్రపోతే ఓకే, కానీ దానికి మత్తు దుప్పటి కప్పి పడుకోబెట్టొద్దు. రోజు ఒక పెగ్ తాగితే హెల్త్కి మంచిదని, డబుల్ ఫిల్టర్ సిగరెట్ తాగితే ఏ ప్రాబ్లం ఉండదని చెప్తుంటారు. అవన్నీ మార్కెటింగ్ స్ట్రాటజీస్, వాటిని అడ్వర్టైజ్మెంట్స్ అంటారు. ఆల్కహాల్ వల్ల బ్రెయిన్ సైజ్ తగ్గుద్ది, స్మోకింగ్ వల్ల బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి. ఇవి డీమార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్స్ కావు, నిజాలు. నీ వర్రీస్ అయినా నీ స్వీట్ మెమరీస్ అయినా అన్నీ స్టోర్ అయ్యేది నీ బుర్రలోనే. కానీ నువ్వు వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చి రిపీటెడ్గా మెమరైజ్ చేస్తేనే అవి లైవ్గా ఉంటాయి, లేకుంటే ఒక్కొక్కటి చచ్చిపోతూ ఉంటాయి. నీ బ్రెయిన్ని ఆనందాలతో నింపుకుంటావో బాధలతో భర్తీ చేసుకుంటావో అది నీ ఇష్టం.